ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నట్లే న్యాచురల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా ఉంటుంది కదా. అంటే ఈ నేచర్‌కి ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టూ జరుగుతున్న క్రియేషన్‌ని ఒకసారి గమనించండి. నేచర్ ఈస్ బిల్డింగ్ ఎవ్రీథింగ్ విత్ ఇట్స్ ఇంటెలిజెన్స్. మన హార్ట్ పంప్ అవుతుంది. బ్లడ్ ఫ్లో అవుతుంది. మీ నర్వ్స్ ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేస్తున్నాయి. మీరు వాటిపై ధ్యాస పెట్టకపోయినా కూడా ఆటోమేటిక్‌గా అదే జరిగిపోతుంది. మన ఎర్త్ పైన గమనిస్తే చెట్లు ఇంకా మొక్కలు ఇవి పెరుగుతున్నాయి. అవునా? ప్రోక్రియేషన్ అవుతుంది. భూమి రొటేట్ అవుతుంది. సన్ అనేది లైట్ ఇస్తుంది. ఇదంతా ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. నేచర్‌కి ఇలా చేయమని ప్రాంప్ట్స్ ఎక్కడి నుండి వస్తున్నాయంటారు? అంటే సమ్ హైయర్ ఇంటెలిజెన్స్ ఈస్ ప్రోగ్రామింగ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కొందరికి అర్థం చేసుకోవడానికి కాస్త కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. కానీ ఎక్స్‌ప్లోర్ చేయండి ఒక నిమిషం పాటు. జస్ట్ ఫీల్ ద నేచర్. లుక్ అరౌండ్. మీ బ్రీతింగ్ ఎలా జరుగుతుందో గమనించండి. మీ బ్రెయిన్ నుండి కమాండ్స్ ఎలా వస్తున్నాయో ఒకసారి గమనించండి. ఓకే. మన చుట్టూ ఎలా నిర్మాణం అవుతుందనేది మనం లాజికల్‌గా మనం గ్రహిస్తే అప్పుడు మనకు నేచర్‌కి ఇంటెలిజెన్స్ ఉందనేది అర్థమవుతది. చాలా క్వెషన్స్ రైజ్ అయితాయి. యెస్. అయితే ఆ న్యాచురల్ ఇంటెలిజెన్స్‌తో మనం కనెక్ట్ అయ్యామనుకోండి, అప్పుడు ఈ నేచర్ తన ఇంటెలిజెన్స్‌ని మనకు షేర్ చేస్తుంది. మన లోపల సహజంగా ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఈ నేచర్‌లో భాగం గదా. మన మైండ్ అనేది ఒక అడ్డుగోడ అన్నమాట న్యాచురల్ ఇంటెలిజెన్స్‌తో కనెక్ట్ అవ్వడానికి. ఎందుకంటే మైండ్ ఈస్ ఆల్‌వేస్ ఈగోయిస్టిక్. అహం అనేది ఉంటుంది మైండ్‌కి. మన మైండ్ సరిగ్గా లేదనుకోండి, మనం మన మైండ్‌ని సరిగ్గా ట్రైన్ చేయకపోతే ఇట్ విల్ నాట్ లిసన్ టు ద నేచర్. కానీ మనం మన మైండ్‌ని ట్రైన్ చేశామనుకోండి, నేచర్ చెప్పేది వినేలాగా, అప్పుడు డెసిషన్స్ తీసుకోవడంలో ఒక క్లారిటీ అనేది ఉంటుంది మన మైండ్‌కి.